హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ అలసందలు అంటారు చూడండి, లోబియా అంటారు కదా. ఇది ఆర్గానిక్గా పండించిందండి. ఇది ఇది అందుకని షైనింగ్ అంత ఉండదు, కానీ హెల్తీ పరంగా చాలా మంచిదండి. ఇందులో క్యాలరీస్ తక్కువ, ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువ అండి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ జీరో అనుకుంటాను. మిగతా పోషకాల్లో చాలా మంచిదండి. ఇది మనము ఇలాగే నానబెట్టి ఉడకబెట్టుకొని మన గుగ్గిళ్ళ రూపంలో ఇలా కొద్దిగా తాళింపు వేసుకుని లైట్గా అలాగలా తినవచ్చు, నిమ్మరసం పిండుకొని. కాకుండా మన స్వీట్గాను చేసుకోవచ్చు. బెల్లము పొడి కలుపుకొని ఉడకబెట్టి బెల్లం పొడిలో కలిపి స్వీట్గాను తినవచ్చు. అలా కాకుండా ఇలా గారెలాగా చేస్తారండి. ఇది కడప సైడ్ ఎక్కువ చేసుకుంటారు. ఇది అలసందలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అండి, కొత్తిమీర కావాలి, కొద్దిగా ఉల్లిపాయ అనమాట. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇది మిక్సీ ఒక 2 గంటలు నానితే ఇది అవుతుందండి. ఇది విసురుకోవాలి. విసిరితే పప్పులు బద్దలు బద్దలుగా వస్తాయి, సగం సగం బద్దలుగా. నేనైతే మిక్సీలో పెట్టాను కాబట్టి ఇలా కొంచెం పొడిలాగా అయిపోయిందండి. ఎక్కువగా పొడి అయిపోయిందనమాట. మిక్సీలో పెట్టాను నేను. కానీ మనము మిషన్లో పంపితే విసిరిలాగాను, మిషన్లో కానీ పంపితే పప్పు బద్దలుగా వస్తాయండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి. బరక కంటే కాస్త స్మూత్ కంటే కాస్త బరకగా ఇలా మధ్యస్థంగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొత్తిమీర కలుపుతున్నాను, జీలకర్ర ఆల్రెడీ కలిపేశాను, ఉప్పు కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఆయిల్ పెట్టాను. ఇప్పుడు గారెలు వేసుకుందాము. ఇది పొట్టుతో పాటు గ్రైండ్ చేసిందండి. పొట్టు తీయకూడదు. పొట్టు తీస్తే మళ్ళీ దానిలో ఉన్న పోషకాలు పోతాయి. అందుకని పొట్టు తీసేసినామంటే చాలామంది పొట్టు తీసి చేస్తారు, కానీ అది మినపగారెలాగా వస్తాయండి. కానీ ఇలా పొట్టుతో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా ఆయిల్ వేడి చేసి ఇలా వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాతే తిప్పాలన్నమాట, వెంటనే తిప్పకూడదండి. చాలా టేస్టీగా ఉంటాయి. నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదండి ఈ గారెలు. ఇవైతే అలసంద వడలు అంటారు, లోబియా బడే అంటారు అనమాట. చూడండి, ఇలా వేసుకోవడమే. చూడండి, ఇలా వస్తాయి. పైన క్రిస్పీను, లోపల సాఫ్ట్గా వస్తాయండి. ఇది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి, టేస్టీగా. దీనికి పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ తినచ్చండి. కాంబినేషన్ బాగుంటుంది. చూడండి, క్రంచీ టేస్టీ వడలు రెడీ. అలసంద వడలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.